ఫస్ట్ రఘు గారు స్పీచ్, రఘు గారిని మిస్ అయ్యాం. ఆయన పాత్ర కూడా చాలా బాగుంటుంది, ఎస్పెషల్లీ ఫాదర్ గురించి చెప్తున్నప్పుడు టూ కూడా ఉండిందండి. రఘు గారు. Thank you, Geeta, for this opportunity. And definitely, Geeta, I'm not going to stop. I'm going to talk for Srikanth. But he come. He is the first person, తనకి హీరో తెలీదు, ఆర్టిస్టులు ఎవరున్నారో తెలీదు, 2022లో నన్ను పిలిచి రామ్ సింగ్ క్యారెక్టర్ నువ్వు అని చెప్పిన మొట్టమొదటి వ్యక్తి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నన్ను నమ్మి నాతోనే ఉండి, ఈ సినీ ప్రపంచంలో రావడానికి ముందు జన్మనిచ్చింది తల్లిదండ్రులైతే సురేందర్ రెడ్డి, వివినాయక్ గారు ఆర్టిస్ట్గా జన్మనిచ్చారు. ఒక కొత్త జీవితాన్ని ఇప్పుడు 300 సినిమాలు చేసిన తర్వాత 25 years, దిస్ ఇస్ మై 25th year, శ్రీకాంత్ నాకు ఒక కొత్త వర్షన్ ఇచ్చాడు. థ్యాంక్ యూ శ్రీకాంత్, ఐ రియలీ అప్రిషియేట్. అండ్ నాకు ఇంకొకటి కూడా కోపం ఉంది, నాకన్నా తక్కువ ఏజ్, నేను చాలా పెద్దోండి శ్రీకాంత్ కన్నా, కానీ నా చరిత్ర తనకి ఎట్లా తెలిసింది అనేది కొంచెం కన్ఫ్యూజ్ అయినా. నేను చాలా మున్నా క్యారెక్టర్ కల్లా చాలా చిందిచోరుగాడిని, చాలా చిందిచోరుగాడిని. అన్ని ఎలిమెంట్లు నాయే, కాపీ కొట్టిండు, కాపీ రైట్స్ ఇస్తలేరు మేడం శ్రీదేవి గారు అండ్ వాసు గారు. ఒకటే తేడా ఉన్నదండి, ఒకటి లవ్ స్టోరీలో వాడికి మంచి జరిగింది, నా లవ్ స్టోరీలు అన్నీ ఫెయిల్ అయినాయి. అన్ఫార్చునేట్. ఓకే, ఐఎమ్ హ్యాపీ నవ్ ఎనీవే. ఒక్కటే మాట చెప్పి నేను ముగిస్తాను. నేనంత చిల్లరగా చిందిచోరుగా తిరుగుతూ పనికిరాను లెక్క ఉంటూ మంచి ఉద్యోగాలు సంపాదించి బాగుపడిన రోజు కూడా మొన్నకి నేను చెప్పిన డైలాగులు తల్లిదండ్రుల గురించి నాకు చెప్పేటోళ్ళు లేక నేను ఇట్లుండిపోయినా. మొన్న కథ మంచిగా ఎండ్ అయింది. లవ్ యూ మొన్న, లవ్లీ మూవీ. మీరందరూ డెఫినెట్గా థియేటర్లో చూసి ఎంజాయ్ చేస్తారు. మా శ్రమని మీరందరూ గుర్తిస్తారు. ప్రతి ఒక్కళ్ళు, మా ప్రొడ్యూసర్లు ముందు వారు కథను నమ్మి శ్రీకాంత్కి అడుగు ముందేపించడం, ఆ తర్వాత మమ్మల్ని అందరినీ శ్రీకాంత్ నమ్మి వాళ్ళకి ఈ సినిమాలో మమ్మల్ని అందరినీ భాగస్వామ్యం చేయడం, అలాగే మమ్మల్ని నమ్మి మొత్తం మీడియా, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా మొత్తం మా శ్రమని నమ్మి మా మీద నమ్మకంతో మీరంతా ముందుకు వచ్చి మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళి ప్రేక్షకుల ముందు పెట్టినందుకు, చూసిన ప్రతి ప్రేక్షకుడు ఈరోజు ఆనందంతో మమ్మల్ని ఆనందం చేస్తున్న ఈ సందర్భంలో చూడని వాళ్ళందరినీ కూడా మరొక్కసారి చూడండి. ఇదేదో సినిమా కాదు, ఒక మంచి సినిమా. డెఫినెట్గా మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదు, మీరందరూ ఎంజాయ్ చేస్తారు. ప్లీజ్ డూ వాచ్ ద మూవీ ఇన్ థియేటర్స్. త్వరలో ఇంకా థియేటర్లు పెరుగుతాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న వాసు గారు, బతికించండి సార్ మమ్మల్ని. మేము వెంటిలేటర్ మీద వెళ్ళకుండా మమ్మల్ని బతికించండి అని కంప్లీట్ మీడియా మిత్రుల్ని అందరినీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ శ్రీకాంత్ బాయ్. లవ్ యూ. థ్యాంక్ యూ రఘు గారు. అలరాజా గారు లిరిసిస్ట్, ఓపికతో వెయిట్ చేసినందుకు. దే పెయిడ్ నో, సారీ. మీరు అందరికీ నమస్కారం అండి. టైం లేదు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ తిప్పరామిషన్లో రాశాను నేను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ డైరెక్టర్ శ్రీకాంత్ గారికి, సార్ నరేష్ సార్ థ్యాంక్ యూ, అండ్ ప్రొడ్యూసర్ గారికి అందరికీ కూడా. మా సినిమా గురించి ఒక్కటే మాట చెప్పేస్తానండి, టైం లేదు. ఒక కొడుకు కోసం ఒక తల్లి పడే ఆరాటం ఉంటుంది, ఒక కుటుంబం కోసం ఒక తండ్రి చేసే పోరాటం ఉంటుంది, ఒక స్నేహితుల కోసం మిత్రులు పడే ఉబలాటం ఉంటుంది, తను ప్రేమించిన అమ్మాయి కోసం ఒక కుర్రాడు చేసే యుద్ధం ఉంటుంది. అది మా సినిమా యొక్క గొప్పతనం. ఖచ్చితంగా చూడండి. ప్రతి ఒక్కరికి లాస్ట్ ఒక బాటం ఒక లైన్ చెప్తాను, చూసిన ప్రతి ఒక్కరి గుండె తడుతుంది, ప్రతి ఒక్క కంటిని తడుపుతుంది. ఆ శక్తి ఉన్న సినిమా తీసిన మీ అందరికీ హృదయపూర్వకంగా నేను కంగ్రాట్స్ చెప్పుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అన్న. నువ్వు మామూలు లిరిసిస్ట్ కాదన్నా, అన్న దండం పెట్టాలి. ఆయనకి టైం అయిపోతుంది, 30 seconds ఉందంటే ఆయన మొత్తం 30 secondsలో చెప్పేశారు. లిరిసిస్టులు అంతే, ఒక కథను 5 నిమిషాల్లో చెప్పేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ నా ఐ రిక్వెస్ట్ ప్రొడ్యూసర్ శ్రీదేవి గారు, ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ అండ్ ఓవర్ టు యు. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అందరికీ, హలో. విష్ణు అన్న, థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు. ఎప్పుడు ఎవరు మంచి సినిమా తీశారు అన్నా సరే ఆయన డెఫినెట్లీ వచ్చి సపోర్ట్ చేస్తారు. మా సినిమా చూసి, మా సినిమా నచ్చి ఇవాళ మాకు సపోర్ట్ చేయడానికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అన్న. థ్యాంక్ యూ. సెకండ్లీ, నరేష్ గారు ప్రీ క్లైమాక్స్లో మా మున్నా వచ్చి మిమ్మల్ని హత్తుకున్నప్పుడు ఏంటి సార్ ఆ విజిల్స్, అసలు ఏంటి సార్ ఆ అరుపులు, అసలు థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు తప్ప
మా మున్నా ఫాదర్ కింద మేము ఇంకెవ్వరిని ఇమాజిన్ చేయలేము. ఐ థింక్ యు ఆర్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్ జర్నీ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఒక కపుల్ ఆఫ్ డేస్ క్రితం అనమాట, మార్కెటింగ్ మీటింగ్స్ అన్నిట్లో కొంచెం బిజీగా ఉండి సినిమాని ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలి అని డిస్కషన్స్లో ఉంటే నాకు ఇన్స్టాగ్రామ్లో ఒక స్టోరీ ట్యాగ్ చేస్తూ ఒక నోటిఫికేషన్ వచ్చింది. ఓపెన్ చేసి చూస్తే మన జర్నలిస్ట్ ప్రేమ గారు సంగీతం, మా ఇంటి బంగారం, దీవానా అని 3 పోస్టర్స్ పెట్టి ఇలాంటి మంచి సినిమాలు చూస్తే మనసు చాలా నిండిపోతుంది అని రాశారు. కంటిన్యూషన్లో ఇంకా సంతోషమైన విషయం ఏంటంటే ఈ 3 సినిమాలకి విమెన్ ప్రొడ్యూసర్స్ అని సమంత గారిని, స్వప్న గారిని, నన్ను ట్యాగ్ చేశారు. అది చూసి అప్పటిదాకా నేను రియలైజ్ అవ్వలేదు. అది చూసి నాకు చాలా 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 సంతోషం వేసింది. ప్రేమ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ మీ రియలైజ్ దిస్. థ్యాంక్స్ అలాట్. నేను మన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరుగుతున్నప్పుడు అందరికీ చెప్పానన్నమాట, ఈ సినిమాలో మా మున్నా, అమ్ము మిమ్మల్ని నవ్విస్తారు, ఏడిపిస్తారు, మీరందరూ వాళ్ళతో ప్రేమలో పడిపోయేలా చేస్తారు అని చెప్పాను. ఇవాళ అది నిజమైంది. ఇవాళ ఆడియన్స్ ఎంత బాగా రిసీవ్ చేసుకుంటున్నారు సినిమాని అంటే, ఈ మధ్య కాలంలో నేనైతే ఆడియన్స్ వాళ్ళంతటా వాళ్ళే ఇన్స్టాగ్రామ్లో ఇన్ని రీల్స్ చేసి సినిమా చాలా బాగుంది చూడండి అని రీల్స్ చేసి పెట్టడం నేనైతే చూడలేదు. ఐ థింక్ దివానా హ్యాస్ సక్సీడెడ్ ఇన్ దట్ రోల్. ఇది పాసిబుల్ చేసిన మీడియా వారందరికీ చాలా 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 థ్యాంక్ యూ. మీరు ఫస్ట్ నుంచి మమ్మల్ని చాలా సపోర్ట్ చేశారు. లాస్ట్ ఈవెంట్ నుంచి అయితే ఇంకా సపోర్ట్ కింద నిల్చున్నారు. థ్యాంక్ యూ సో మచ్ టు ఎంటైర్ మీడియా ఫర్ ఆల్వేస్ బీయింగ్ దేర్ ఫర్ అస్. ఇక్కడ లేని ఇద్దరి గురించి మాట్లాడాలి. ఒకళ్ళు అల్లు అరవింద్ గారు. నేను మా వాసు ప్రొడ్యూసర్స్ అవ్వాలి అని డిసైడ్ అయినప్పుడు అందరికంటే ముందు సంతోషపడి ఎంకరేజ్ చేసింది ఆయనే. సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్వేస్ బీయింగ్ దేర్ ఫర్ అస్ అండ్ మెంటరింగ్ అస్ త్రూ ఎవ్రీ స్టెప్. సెకండ్ పర్సన్ మా విద్యా కొప్పినీడు గారు. అక్క, మీరు మమ్మల్ని చాలా సపోర్ట్ చేశారు, చాలా పుష్ చేశారు. ఇవాళ మేము ఇక్కడ నించున్నాం అంటే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్ అక్క. ఇది కాకుండా టు ద ఎంటైర్ టీమ్, మనం చాలా చాలా మంచి సినిమా చేసాం, గుర్తుండిపోయే సినిమా చేసాం. థ్యాంక్ యూ ఎవ్రీబడి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ ఆల్వేస్ దేర్ ఫర్ అస్. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ శ్రీదేవి గారు. ఇలానే బ్యూటిఫుల్ ఫిలిమ్స్ మీరు మరిన్ని అందించాలని కోరుకుంటూ, ఇప్పుడు ఇంత బ్యూటిఫుల్ సినిమాని ఇచ్చిన డైరెక్టర్ గారికి ఇచ్చేస్తున్నాను నేను మైకు. శ్రీకాంత్ గారు, మీ స్పీచ్ తర్వాత వాసు గారు మాట్లాడుతూ ఉన్నారు. నాకు థ్యాంక్ యూలు, సారీలు చెప్పనీకి రాదు. సారీ, గలీజ్. కానీ చెప్పాలి, ఈ సినిమా అంటే సినిమా ఛాన్స్ లేకుంటే ఇంకా జీవితమే వేస్ట్, నేను బతకలేను. అంటే నాకు అదొకటే వచ్చు, అది చేయకున్నా కూడా నాకు తెలుసు అదొకటే చేయగలను, అది చేస్తేనే నేను బతుకుతా. కానీ నాకు అది లేదు నా లైఫ్లో. ఇంకెందుకురా బతకడం అనే టైంలో వాసు, శ్రీదేవి గారు అండ్ అరవింద్ సార్ నాకు ఈ సినిమా ఇచ్చిండ్రు. అంటే నాకు లైఫ్ ఇచ్చిండ్రు వాళ్ళు. నేను ఇంకా 20 ఏళ్ళు బతుకుతే ఆ లైఫ్ అంతా వాళ్ళదే. ఐ విల్ బీ ఇండెటెడ్ టు యూ 3 guys అండ్ అరవింద్ సార్ ఫర్ మై లైఫ్. నాకు లైఫ్ ఇచ్చిన వాళ్ళు. నా లైఫ్ ఈ దివానా. ఆ దివానాని చంపడానికి చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇంకా ఆ ఏ సర్టిఫికెట్ నుండి ఆ లైఫ్ని నిలబెట్టడానికి నాకు ఏమీ కానీ మీడియా పర్సన్స్ పేరున ప్రతి ఒక్కరు ఎంత ఎంకరేజ్ చేస్తున్నారు. నాగేంద్ర కుమార్ సార్ నాకన్నా ఎక్కువ ఫీల్ అవుతున్నారు సార్. మీరు ఈ సినిమా కొట్టాలి, బతకాలి, ఏంది మన తెలుగు సినిమా అని మీరు. శివమల్లాల సార్, ఆర్విఎస్, రామ్ వెంకట్ శ్రీకర్, ఏంది బ్రో నువ్వు సినిమా చూడలేదు, రివ్యూ లేదు ఏంటి నీది అంటే, చూసి ఇంటర్వెల్ నుండే ఫోన్ చేసి వచ్చేసి మనం ఏంటిది సినిమా జనాలకు తెలుస్తలేదేంది, ఆడియన్స్ ఏమో అసలు ద స్క్రీమ్స్ ఆర్ గోయింగ్ త్రూ ద రూఫ్ అని ఇంటర్వెల్ నుండి ఆయన ఫోన్ చేసి నాకు ఇంటర్వ్యూ సెటప్ చేసేసి ఇంటర్వ్యూ చేసిండు ఆర్విఎస్. ఎవ్రీ మీడియా పర్సన్ ఎంత ఎంకరేజ్ చేస్తున్నారు, హౌ దే ఆర్ లైక్ ఓనింగ్ ఇట్ అప్.
దానికి చాలా థ్యాంక్స్. ఈ సినిమాని దీన్ని బతికించాలని చూస్తున్నారు మీరు. థ్యాంక్ యూ సార్. ఐ ప్రే టు యువర్ ఫీట్ రియలీ సార్. ఇంకా థ్యాంక్స్ చెప్పాలంటే ఈ సినిమా నేను పేపర్ మీదే రాసుకున్నా, కానీ సినిమాని స్క్రీన్ మీద రాసింది మా వంశీ పచ్చిపులుసు. ఇంత అందంగా క్లోజప్స్ చూడండి మీరు, అమ్ము క్లోజప్ చూడండి, టైట్ క్లోజప్, ఇట్లా ఒక 5 minutes ఇట్లా చేస్తుంటాడు మొన్న. ఎంత అందంగా ఉంది. స్నేహాది ఇట్లా చెమట బట్టి ఉంటుంది ఫోర్ హెడ్ క్లోజప్. ఇంత అందమైన సినిమా నేను అసలు చూడలేదు ఈ మధ్యకాలంలో. దానికి అన్నిటికీ రీజన్ మా వంశీయే. అదే సార్, ఇది సినిమాని ఎందుకు ఇట్లా నెగిటివ్ చేసారో నాకు అర్థమవుతలేదు. కానీ ఎట్లా తట్టుకుంటుందంటే ముగ్లే ఆజంలో ఒక సాంగ్ ఉంది సార్, जुल्म उल्फत की सज़ा लोग हमें देते हैं, कैसे नादान है షోలోం కో హవా దేతే హే. అంటే ప్రేమించుకున్నాం అనేదాన్ని ఒక పాపం అని చెప్పి మీరు దాన్ని చంపాలని చూస్తున్నారు. ఎంత అమాయకులరా మీరు. అగ్ని జ్వాలలకు గాలి వీస్తున్నారు. సో ఈ దివానా కూడా నాకు అంతే. సలీం అనార్కలి లవ్ కన్నా ఎక్కువ నాకు నా దివానా. చంపాలని చూడండి ఎంతన్నా, కానీ ఇది లేస్తూనే ఉంటుంది. బ్రహ్మరాంబాలో వెళ్ళి చూడండి, నెక్సస్లో వెళ్ళి చూడండి. ఒక్కొక్కరు 5 times చూసినాం, 10 times చూసినాం. 5 daysలోనే పీకుతున్నారు మీరు అంటే, అన్న చూడన్న టికెట్స్ అని చూపిస్తున్నారు. ఇంత బ్యూటిఫుల్ సినిమా. అసలు ఇది నాకు అసలు ఇది మీరు ఓటీటీలో చూడాలని లేదు, కానీ ఏ సర్టిఫికెట్ వల్ల మీరు పిల్లల్ని పక్కన కూర్చోబెట్టుకొని చూడండి, హోమ్ థియేటర్స్లో చూడండి, పెద్ద టీవీలో చూడండి. నాకు చిన్న టీవీలో మీరు చూడకండి దివానా అని ఉంది. బిగ్ స్క్రీన్లో ఎక్స్పీరియన్స్ చేయండి. స్మాల్ బడ్జెట్ సినిమా ఎంత బ్యూటిఫుల్గా బిగ్ స్క్రీన్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది అంటే దట్ ఈస్ ద పవర్ ఆఫ్ మై రైటింగ్ అండ్ ద పవర్ ఆఫ్ మై కాస్టింగ్. ఏం కాస్టింగ్ సార్, కొత్తోళ్ళ పాతోళ్ళ ఏంది ఇది అంటున్నారు. ఎందుకంటే నా మొన్న అమ్మని చూడండి మీరు, నా కేకేని చూడండి, నర్సింగ్ బైక్స్ మీద వస్తుంటే చూడండి. 100 crore సినిమాలో కూడా అలాంటి షార్ట్స్ లేవు. లిటరలీ 100 స్పీడ్లో నడిపించిండు వాడు కొన్ని షార్ట్స్. కింద పడిపోయాడు, మీద పడిపోయాడు. అవన్నీ అక్కడ స్క్రీమ్స్ 2 minutes 3 minutes సాంగ్ ఉంటే 3 minutes విజిల్స్ పడుతున్నాయి. సో ప్రాణం పెట్టినాము. నాకు అందుకే ప్రతి ఒక్కరు తెలుగు రాష్ట్రాల్లో ఇది బిగ్ స్క్రీన్లో చూడాలి. నాకు ఈ సినిమాకి మీరు ఆ లైఫ్ ఇవ్వండి, ఆ ఫ్యూ వీక్స్ ఇవ్వండి. అందరు చూస్తేనే నాకు ఆనందం. ఐ విల్ బీ సాటిస్ఫైడ్. మా నరేష్ సార్ గురించి చెప్పాలి. కలిసినప్పుడు కథ విన్నప్పుడే శ్రీకాంత్ ఐఎమ్ గోయింగ్ టు డూ ఇట్. సార్ ఇట్లా బనీన్ మీద మిడిల్ ఆఫ్ ద రోడ్ చిల్కల్గూడ రోడ్లో నడవాలి సార్. కథ విన్నాక నువ్వు చెప్పు ఆ చెడ్డీ మీద నడుస్తా. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎందుకంటే రాసుకున్న దాంట్లో జీవం పోసినాక ఆ రాసుకున్నవాడికి ఎంత ఆనందం ఉంటుందంటే జెన్ మోడ్. ఇంకా అది అదే జరిగింది ఈ సినిమాకి. ప్రతి ఒక్కటి అంటే డివైన్ హ్యాండ్ ఉంది. ఆ డివైన్ హ్యాండ్ ఇప్పుడు ఎందుకు లేదురా వెయ్యి అనిపిస్తుంది. ఎక్కడ పోయినావు దేవుడా. హాఫ్ ఆఫ్ ద సిటీ స్క్రీన్స్ నిండిపోతున్నాయి, హాఫ్ ఆఫ్ ద సిటీ సినిమా ఉందని తెలియదు. అది ఎక్కడ ప్రాబ్లం వస్తుందో నాకు తెలియదు, అందరికీ తెలియాలి. ఇన్ఫ్లుయెన్సర్స్, మీమర్స్ మీరు పెడుతున్నారు, నాకు మెసేజెస్ పెడుతున్నారు, ర్యాండమ్ పబ్లిక్ పెడుతున్నారు. మీకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఓటీటీలో రాకముందే ఇది బిగ్ స్క్రీన్లో చూడాలి మీరు. హీరో మొన్న వచ్చి నాన్నని హగ్ చేసుకునే సీన్ ఇప్పుడు మా శ్రీదేవి గారు చెప్పారు. అదేంది అసలు ఆర్ఆర్ఆర్లో ఎన్టీఆర్ గారు ఆ యానిమల్స్తో దుంకినప్పుడు వచ్చే అప్లాజ్ ఇమోషనల్ హగ్గింగ్ సీన్కి వస్తుంది. దిస్ ఈజ్ ద పవర్ ఆఫ్ రైటింగ్ అండ్ గ్లిజరిన్ లేకుండా ఇట్లా టీయర్స్ తెచ్చిండు చూడండి మా నరేష్ సార్. ఆ టీయర్స్ మీద గూస్ బంప్స్ వస్తున్నాయి. ఇలాంటి సినిమా ఎందుకురా మిస్ చేస్తారు బిగ్ స్క్రీన్లా. ఏ రాష్ట్రం ఏ లాంగ్వేజ్ కూడా తీయని సినిమా మనం తీసినాము. యూ హ్యావ్ టు ఎంజాయ్ ఇట్. మీరు అందరు చూస్తేనే నేను సాటిస్ఫై అవుతా, అందరు ఎంజాయ్ చేస్తే. నాకు 10 సార్లు మీతో చూస్తుంటే అది అసలు
ఇది కదా జీవితం, చచ్చిపోవాలనుకున్నా బతుకున్నా అంటే దీనికోసమే కదా అనిపించింది. ఇట్స్ నా సినిమా అని చెప్పుకుంటున్నా, లవ్లీ ఫిలిం. శ్రీ విష్ణు గారు అగైన్ నీది నాది ఒకే కథ అని మీరు తీసిర్రు, అందులో కథనే నాది. అవే ఇమోషన్స్ నాన్నతో అవే ఇందులో కూడా ఉన్నాయి సేమ్. కపిల్ దేవ్ 6 బాల్ వేస్తే 6 రకాలుగా వేసేవాడు, మీరు 6 సినిమాలు చేస్తే 6 రకాలుగా ఉంటుంది. అది మీరు కొత్త కొత్త వాయిసెస్కి, కొత్త స్టోరీస్కి మీరు ఇచ్చే ఎంకరేజ్మెంట్, అలాంటి హీరోలు కావాలి, అలాంటి హీరోలు కావాలి. శ్రీ విష్ణు గారు, ఐఎమ్ సో హ్యాపీ, ఐఎమ్ సీయింగ్ యూ ఫేస్ టు ఫేస్, విష్ ఐ షుడ్ టాక్ విత్ యూ. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు, వన్స్ అగైన్ మాకు మంచి సినిమా ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా ఐ రిక్వెస్ట్ వాసు గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. ప్రొడ్యూసర్ వాసు గారు మాట్లాడతారు. హలో అండి, నేను కొంచెం క్విక్గా ఫినిష్ చేస్తాను ఇవాళ. ఫస్ట్లీ ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ, ఇక్కడ రాని వాళ్ళు కూడా ఎవరైతే మాకు సపోర్ట్ చేశారో థ్యాంక్ యూ. చాలా చిన్న వర్డ్ అయిపోతుందండి. దెర్ ఇస్ లాట్ ఆఫ్ గ్రాటిట్యూడ్ ఫ్రమ్ మై సైడ్ అండ్ మై హోల్ టీమ్ సైడ్, మీరందరూ చూపించే సపోర్ట్కి. సో వెరీ 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 బిగ్ థ్యాంక్ యూ మాకు ఇంత సపోర్ట్ చేసినందుకు. అండ్ మీ వల్ల యాక్చువల్లీ ఇవాళ ఇందాక ఇక్కడ పైకి వస్తున్నప్పుడు చెప్పారు ఫాస్ట్ ఫీలింగ్స్ పడుతున్నాయి ఇవాళ హైదరాబాద్లో అండ్ వైజాగ్లో చూడండి అని చెప్పి. ఇంకా చూడాలి నేను. సో అదొక చిన్న హ్యాపీనెస్తో ఉన్నాను ఇక్కడ యాక్చువల్లీ అందరితో మాట్లాడేటప్పుడు. సెకండ్లీ విష్ణు గారు, థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడికి వచ్చి మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నందుకు. ఐఎమ్ యాక్చువల్లీ వెరీ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యువర్స్. అప్పట్లో ఒక ఉండేవాడు నుంచే ఐ వాజ్ అబ్జర్వింగ్ యూ వెరీ క్లోజ్లీ. ఆ డైరెక్టర్ నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్. అంటే ఒకటి ఇప్పుడు చెప్తున్నాను, నేను శ్రీదేవి ఎప్పుడు లాస్ట్ ఒక 3-4 మంత్స్ నుంచి మనం శ్రీ విష్ణు గారితో ఒక సినిమా తీయాలి అని అనుకుంటూ ఉండేవాళ్ళము. ఐ థింక్ ఎప్పుడప్పుడు ఒక మంచి స్క్రిప్ట్తో మీ దగ్గరికి వస్తామండి, మిమ్మల్ని ఇంప్రెస్ చేసే స్క్రిప్ట్తో వస్తాము. మా హోల్ కాస్ట్ అందరూ, హర్షిత్ స్నేహ దగ్గర నుంచి ఈ చిన్న బడ్జెట్ సినిమా అన్న ఇది ఒక మంచి సినిమా అవుతుందని నమ్మిన నరేష్ గారికి, ఝాన్సీ గారికి, రఘు గారికి, శ్రీధర్ గారికి, వేణు గారికి, ఎవ్రీబడి అంటే అందరు కొత్త వాళ్ళు వచ్చి చేస్తున్నారు అని అయినా సపోర్ట్ చేసి వచ్చి అంత మైండ్ బ్లోయింగ్ పర్ఫార్మెన్సెస్ ఇచ్చి, మా దగ్గర ఎక్కువ రీసోర్సెస్ లేకుండా యాక్చువల్లీ మేము పెద్ద పెద్ద క్యారవాన్స్ ఏం పెట్టలేకపోయాం, బట్ స్టిల్ మాకు సపోర్ట్ చేసి ఈ సినిమాని ఇంత బాగా తెచ్చారంటే మీ పర్ఫార్మెన్సెస్ సార్. అందరూ ఝాన్సీ గారు, నరేష్ గారు అందరూ మీ పర్ఫార్మెన్సెస్ చాలా 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 ఈ సినిమాని ఎలివేట్ చేశాయి. అంటే నాకు వచ్చిన మెసేజెస్లో సెకండ్ హాఫ్లో ఉన్న పోలీస్ స్టేషన్ సీన్ కావచ్చు, ఫాదర్ హగ్గింగ్ సీన్ కావచ్చు, టెర్రస్ సీన్ కావచ్చు, ఫస్ట్ హాఫ్లో ఉన్న ఆ స్వీట్ మూమెంట్స్ విత్ ద పేరెంట్స్ కావచ్చు, అంటే ఎన్ని ఆస్పెక్ట్స్ మాట్లాడుతున్నారంటే ఇది హోల్ కాస్ట్కి అందరికీ ఇట్స్ అ వెరీ వెరీ బిగ్ విక్టరీ అండ్ ఇట్స్ అ వెరీ బిగ్ సక్సెస్. మీరు అందరూ సపోర్ట్ చేసినందుకు ఈ ఫిల్మ్కి థ్యాంక్స్. క్రూలో మాట్లాడాలి అంటే ఫస్ట్ శ్రీకాంత్, ఐ విల్ స్టార్ట్ వేర్ యూ లెఫ్ట్. మీ స్క్రిప్ట్, ఐ థింక్ దట్స్ ద ఫస్ట్ హీరో ఆఫ్ దిస్ ఫిలిం. మీ స్క్రిప్ట్ నుంచే ఇది స్టార్ట్ అయింది అండ్ మీ స్క్రిప్ట్ని లైఫ్లోకి తెచ్చిన మన డిఓపి వంశీ గారు అండ్ ప్రొడక్షన్ డిజైనర్ ఝాన్సీ గారు అంటే ఎంత బ్యూటిఫుల్గా తీసుకొచ్చారు. ఆ స్క్రిప్ట్ ఏదైతే పెన్ పేపర్ మీద పెట్టింది దాన్ని లైఫ్లోకి తెచ్చే ఫస్ట్ స్టెప్ మీరిద్దరు కలిసి చేశారు. థ్యాంక్ యూ సో మచ్. మాన్సా కాస్ట్యూమ్స్, మాన్సా మీకు శ్రీకాంత్కి ఐ థింక్ ఒక మంచి బ్యాలెన్స్ ఉంది, ఒక మంచి అదొక లవ్ హేట్ రిలేషన్షిప్ చాలా చాలా బాగా అటు ఇటు తిరుగుతూ బట్ ఫైనలీ క్రాక్ చేశారు అన్నీ. ఇవన్నీ ఉంటే వీటన్నిటినీ స్క్రీన్ మీద ఎలివేట్ చేసిన ఈశ్వర్, ఐ రియలీ ఎంజాయ్డ్ వర్కింగ్ విత్ యూ. మనం స్టూడియోలో కూర్చొని అన్నీ డిస్కస్ చేసేటప్పుడు చాలా బాగుండే. ఈ పెన్ పేపరు వరల్డ్ స్క్రీన్ మీద ఉన్నది అన్నీ ఒక చోట తేవాలంటే రిషి, నీ డెబ్యూ అయినా కూడా మమ్మల్ని భరించి 1.5 hours మాతో కూర్చొని చేసి ఇంత మంచి ఎడిట్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ. మహేష్ అండ్ ది ఎంటైర్ క్రూ ఆఫ్ క్యామ్ ఎంటర్టైన్మెంట్, థ్యాంక్ యూ సో మచ్. ఇదంతా మీరు లేకపోయి ఉంటే అసలు పాసిబుల్ అయ్యేదే కాదు. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు మై ఏడీ టీమ్. టైం తక్కువ ఉంది కాబట్టి అందరి పేర్లు చెప్పట్లేదు. లాస్ట్లీ అంటే ఇంకెవరైనా మర్చిపోతే సారీ, బట్ థ్యాంక్ యూ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ టు ఎవ్రీబడి. విద్యా గారు, అంటే మీరు మాకు కాన్స్టెంట్గా అవైలబుల్ ఉండి ఇది చెయ్యండి, పర్లేదు, ముందుకెళ్ళండి
అని ఎప్పటికప్పుడు మమ్మల్ని గైడ్ చేస్తూ చెప్తూ ఇక్కడి వరకు తీసుకొచ్చినందుకు చాలా 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 థ్యాంక్స్. అంటే ఈ సినిమాకి తేలేకపోయాం మిమ్మల్ని స్టేజ్ మీదకి మమ్మల్ని సపోర్ట్ చేయడానికి, బట్ నెక్స్ట్ సినిమాకి ఖచ్చితంగా మిమ్మల్ని స్టేజ్ మీదకి తెచ్చి మీతో మాట్లాడిస్తాము, అది ఫర్ షూర్. అరవింద్ సార్, నేను మీకు థ్యాంక్ యూ చెప్పలేను, ఎందుకంటే ఇంకా మిమ్మల్ని చాలాసార్లు వచ్చి చాలా చాలా అడుగుతాను, చాలా చేస్తూ ఉంటాను కాబట్టి ప్రతిసారి అప్పుడు పర్సనల్గా చెప్తాను మీకు థ్యాంక్ యూ. బట్ మీరు లేకపోయింటే ఈ సినిమా ఇక్కడి వరకు వచ్చేది కాదు. థ్యాంక్ యూ. ప్రతి కొన్ని ఇయర్స్లో ఒక మంచి సినిమా వస్తుందండి, దానికి డబ్బులు ఇవేమీ సంబంధం లేకుండా. ఒక ఆనంద్, ఒకసారి పెళ్లి చూపులు, ఒకసారి కేర్ ఆఫ్ కంచర్ పాలెం, ఇలాంటి చాలా సినిమాలు అలా వస్తాయి. అవి వచ్చినప్పుడు పెద్ద సౌండ్ చేయవు, కానీ రాగానే సౌండ్ స్టార్ట్ అవుతుంది, సౌండ్ స్టార్ట్ అయ్యి ముందుకెళ్తూ ఉంటాయి. దీవానా కూడా అలాంటి ఒక సినిమా అండి. సౌండ్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, ఈ సౌండ్ ఇంకా చాలా రోజులు వినిపిస్తుంది. అండ్ శ్రీకాంత్, ఇది ఏ ఓటీటీకి ఇంకా మేము క్లోజ్ చేయలేదు, క్లోజ్ చేయం కూడా. చాలామంది ఇంకా వచ్చి సినిమా థియేటర్లోనే చూడాలి. సో ఇప్పుడు అప్పట్లో ఏ ఓటీటీలో రాదు ఈ సినిమా. అంటే చాలామంది చెప్తూ ఉంటారు, మనము సినిమాని, ఎంటర్టైన్మెంట్ని చాలా అందుబాటు ధరల్లో తేవాలి, అందరికీ ఆ ఎంటర్టైన్మెంట్ లో ప్రైజెస్లో ఇవ్వాలి అని చెప్పి. మేము కొన్ని రోజుల క్రితమే ప్రతి సింగిల్ స్క్రీన్ 100 రూపీస్ అని అనౌన్స్ చేశాము. ఇప్పుడు ప్రతి పీవీఆర్ స్క్రీన్ కూడా 105 రూపీసే. సో చాలా అందుబాటు ధరల్లోనే ఉంది మీకు అందరికీ. మీరు రండి, చూడండి, మీ 2.5 hours మీరు చాలా ఎంజాయ్ చేసి ఇంటికి ఒక మంచి మెమరీని తీసుకెళ్తారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వాసు గారు, థ్యాంక్ యూ సో మచ్. రియలీ సారీ, థ్యాంక్ యూలు చెప్పని చెప్తున్నా. చెప్పాలి, లేకుంటే చాలా పాపం. మానస, కార్తిక్, ఝాన్సీ గారు ముగ్గురు. అండ్ దెన్ సారీ ఆర్జీవి సార్, ఐ హేట్ ఆర్జీవి అని చెప్పిన మొన్న ఇంటర్వ్యూలో. ఎందుకంటే నాకు ఈ సినిమా పిచ్చి పట్టించినావు నువ్వు, నా జీవితం అంతా పోయింది. సో ఐ డోంట్ లవ్ యూ, ఐ హేట్ యూ. కానీ ఎంత నేను హేట్ చేసినా నువ్వు నా కోసం ట్వీట్ చేసినావు సార్. మిలియన్స్లో పోతున్నాయి వ్యూస్ దానికి. ఇట్ విల్ హెల్ప్ మై ఫిలిం. ఐ హోప్ యూ సీ దిస్ ఫిలిం. గ్యాంగ్స్టర్ సినిమాలే చూస్తాను, కానీ నువ్వు కూడా రంగీలా తీసినావు, మేము దివానా తీసినాం. ఇట్ ఈస్ బెటర్ దెన్ రంగీలా. ప్లీజ్ వాచ్ ఇట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. హేట్ చేస్తేనే ట్వీట్ వేస్తారని ఇప్పుడే అర్థమైంది. థ్యాంక్ యూ అండి. అండ్ నా ఐ రిక్వెస్ట్, ఇలాంటి ప్రేమికుడు ఉంటే బాగుండు, ఇలాంటి ప్రేమ ఉంటే బాగుండు అనేలా చేసిన మున్నా హర్షిత్ విల్ స్పీక్ నౌ. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి, మీడియా వాళ్ళందరికీ. ఈ థ్యాంక్ యూలు ఎప్పుడు వెళ్తే ఈరోజు కాదు, బట్ ఇక్కడ నీ స్టేజ్ వేసిన వాళ్ళ దగ్గర నుంచి స్టేజ్ మీద నేను నించడానికి కారణమైన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ పేరున. అండ్ శ్రీ విష్ణు గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ ఎంకరేజ్మెంట్ సార్. అండ్ నరేష్ గారు, ఇట్స్ అన్ ఆనర్ సార్ వర్కింగ్ విత్ యూ. మీరు మీ ప్రెజెన్స్ అసలు ఫస్ట్ డే నాకు అంటే మీ ఫ్రేమ్ అక్కడ పెట్టగానే ఐ థింక్ మేము ఏదో పెద్ద సినిమా చేస్తున్న ఫీల్ వచ్చింది. అండ్ థియేటర్లో మన సీన్కి చాలా చాలా క్రేజీ రెస్పాన్స్. ఐ హోప్ టు వాచ్ ద ఫిలిం విత్ యూ సూన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ దివానా సక్సెస్ మీట్ అన్నారు, బట్ ఈ ఫిలిం అన్ని సినిమాల సక్సెస్ మీట్ లాంటిది కాదు. ఇది యాక్చువల్లీ దివానా అనేది ఒక మిరాకిల్ బేబీ. అంటే ప్రతి సినిమాకి అంటే వేరే సినిమాలకి కొంచెం స్టార్ పవర్ ఉండొచ్చు, కానీ అందరం కొత్త వాళ్ళం, కానీ కసి ఉన్నోళ్ళం, ప్రతి ఒక్కళ్ళం అందరం దివానా వాళ్ళం. ఈ సినిమా యాక్చువల్లీ నేను రాసుకున్నా. లేదు అదే అనుకున్నా. అంటే బేసిక్గా ఇది కొంచెం అంటే సినిమాల్లో 3 కేటగిరీలు ఉంటాయి అనుకుంటా. చాలామంది సినిమా కాలక్షేపం కోసం చూస్తారు, కొంతమంది సినిమానే బతుకుతారు, కొంతమందికి సినిమానే వాళ్ళ ఎగ్జిస్టెన్స్కి ఒక రీజన్. మా శ్రీకాంత్ అన్నలాగా. ఇది ఎందుకు చెప్తున్నా గుర్తుపెట్టుకోండి, తర్వాత చెప్తా. అంటే కొత్త వాళ్ళు తీసిన సినిమా 1 వీక్ తర్వాత కూడా 70% ఆక్యుపెన్సీ ఉందంటే అదే మా సక్సెస్. నా ఫస్ట్ సినిమా సమంత మ్యామ్ ప్రొడ్యూస్ చేశారు, మీ అందరికీ తెలుసు. నా సెకండ్ సినిమా సమంత మ్యామ్తోనే రిలీజ్ అవుతున్నా అని చెప్పంగానే ఫస్ట్ నాకు నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు. కానీ ఆలోచిస్తే అది కూడా ఒక సక్సెస్సే. ఎందుకంటే అంత పెద్ద బ్లాక్ బస్టర్ సినిమా ముందు దివానా అనే ఒక సినిమా ఇప్పటిదాకా ఈ వీక్ దాకా నడుస్తుంది, నిలబడ్డదంటే అది మన సక్సెస్సే. అండ్ దివానా
1 second. Yes. ఈ సినిమా చూసిన తర్వాత అందరూ క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నారు. మొన్న ఎంత ఓన్ చేసుకున్నారో చాలామంది మెసేజెస్ పెడుతున్నారు. వాళ్ళ ఫాదర్ గుర్తొచ్చారు, ఎమోషనల్గా ఏడుస్తారని చెప్పారు. అండ్ ప్రతి ఒక్కరు ఈ సినిమాని ఎంత ఓన్ చేసుకున్నారో అది వాళ్ళ సినిమా అయిపోయిన తర్వాత కూడా చాలాసేపు వాళ్ళకి ప్రతి ఒక్క క్యారెక్టర్ని గుర్తుపెట్టుకున్నారు. చాలా సినిమా సో ఐ థింక్ అది కూడా మా సక్సెసే. అండ్ మేము ఈ సినిమా 19th రిలీజ్ అని చెప్పి కాలేజీలో తిరిగి మొత్తము రోడ్ల మీద తిరిగి అంత ప్రమోషన్ చేసుకున్న తర్వాత లాస్ట్ మూమెంట్లో మా సినిమా 20th రిలీజ్ అయింది. అయినా కూడా 1 వీక్ వరకు ఇంకా నడుస్తుందంటే అది మా సక్సెసే. అండ్ ఈ సినిమా మేము అనుకున్నట్టు కొన్ని చోట్లల్లో మార్కెటింగ్ ప్రాపర్గా కాలేదు, అదే ఉన్నాయి కంప్లైంట్స్. కానీ సినిమా బయటకు వచ్చిన ప్రతి ఒక్కరు ఈ సినిమా ఒక 10 మందికి రిఫర్ చేసి ఈ సినిమా చూడాలి అని జనాలే ఈ సినిమాని ముందుకు తీసుకెళ్ళరు. అది మా బిగ్గెస్ట్ విక్టరీ. అండ్ ఈ సినిమా ట్విస్ట్ బాగుంది, ఇంటర్వెల్ బ్యాంగ్ బాగుంది, ఇదంతా క్రేజీ ఉంది. కానీ అయినా జనాలు ఎక్కడ ఈ ట్విస్ట్ బయట పెట్టలేదు. అండ్ జనాలు అందరూ ఈ సినిమాని కాపాడుతున్నారు. ఈ సినిమా వేరే వాళ్ళు కూడా ఎక్స్పీరియన్స్ చేయాలని చెప్పి ఈ ట్విస్ట్ గురించి ఎక్కడ చెప్పట్లే. అది మా బిగ్గెస్ట్ విక్టరీ. అండ్ నేను చాలా జెన్యున్లీ హ్యాపీ, ఫుల్ సాటిస్ఫైడ్ విత్ వాట్ ఎవర్ ఐఎమ్ గెటింగ్, ఆల్ ద లవ్ దట్ ఐఎమ్ గెటింగ్. కానీ ఒక్క విషయంలో చిన్న బాధ అయింది. నాకు మెసేజ్ వచ్చేది ఏంటంటే ఫ్యామిలీస్ వెళ్తే అలౌ చేయలేదని నాకు కొంతమంది మెసేజ్ పెడితే నాకు చాలా బాధ అయింది. అంటే అప్పుడు నాకు ఏమనిపించింది అంటే సినిమానే బతుకుతారు ఉన్న వాళ్ళకంటే సినిమా ఒక కాలక్షేపంగా చూసే వాళ్ళే ఈ సినిమాని ముందుకు తీసుకెళ్ళారు. ప్రతి ఆడియన్స్ ఈ సినిమాని ముందుకు తీసుకెళ్ళారు. అంటే ఈ సక్సెస్ నేను చాలా అంటే ఇలాంటి సక్సెస్ చాలా రేర్గా వస్తుందని ఫీల్ అవుతా. ఎందుకంటే జనాలు ఎంత ఓన్ చేసుకున్నారంటే నేను ఏదో గొప్ప సినిమా అని చెప్పట్లేను, కానీ ఒక శివ లాంటి సినిమానో, ఒక అర్జున్ రెడ్డి లాంటి సినిమానో, ఇలాంటి సినిమాలు ఏదో పెద్ద ప్రమోషన్ల వల్లనో లేకపోతే పెద్ద సినిమా వాళ్ళ వల్లనో ఏది హిట్ కాలేదు. జనాలు వీటిని నచ్చి ముందు తీసుకెళ్ళారు కాబట్టి హిట్ అయింది. ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ దివానా ఈజ్ ఒక డిఫరెంట్ స్కేల్లో వన్ సచ్ ఫిలిం అండ్ దిస్ ఈజ్ జస్ట్ ద బిగినింగ్. Thank you so much guys. Thank you to all my Divanas. Thank you so much for supporting this film. Please do watch it. థియేటర్లో వెళ్ళి చూడండి ఈ సినిమా, మీరు చాలా ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ హర్షిత్. చిట్టీలు ఇచ్చి ప్రేమ అక్కడ చెప్పి ఇక్కడ కూడా చిట్టి ఉంది. సో ఎస్, మీకు కూడా చాలా చిట్టీలు వస్తుంటాయేమో ఐ లవ్ యూ అని రాసి. సో ఎస్, ఇప్పుడు నాన్నకి ఇచ్చేద్దామా? సామాజ వర్గంలో ఆ నాన్న విద్యార్థి అవ్వడం చూసాం, రంగస్థలంలో ఆ నాన్న నీ చేతితోనే అన్న పాటలో మనందరితో కంటతడి పెట్టించడం చూసాము. ఇక్కడ ఈ నాన్న సైలెంట్గా ఉంటూ మాట్లాడకుండా ఆయన ఎక్స్ప్రెషన్స్తో ఆనంద బాష్పాలు, ఎమోషన్తో పాటు ఆనంద బాష్పాలు వచ్చేలా చేశారనమాట. సో ఆ నాన్నకి ఇచ్చేద్దాం. నరేష్ విజయకృష్ణ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. పాత్రికేయులకు నమస్కారం అండి. తిరుపతిలో లఘు దర్శనాలు వినుంటారు, అంటే జనాలు ఎక్కువైతే లఘు దర్శనం ఉంటారు. లఘు ప్రసంగాలు చేయాల్సిన పరిస్థితి గీతా భగవత్ ఆల్రెడీ ఇచ్చేసింది ఇండికేషన్. బట్ ఒకటి అదే, నేను చాలా ప్రమోట్ చేయాలనుకున్నాను సినిమా. నా బిజీలో ఉన్న వాళ్ళు వాళ్ళ ప్రమోషన్స్లో ఉన్నారు. ఒక 2 hours మాట్లాడాలి, కానీ ఓన్లీ 3 minutes 4 minutesలో మాట్లాడక తప్పదు, ఎందుకంటే అంత టైం ఉంది. ఇంకా విశ్వంలో ఇట్స్ అంటే ఎందుకు చెప్తానంటేనండి, క్లుప్తంగా ఈ 4 speeches చూశాను. ఫస్ట్ ప్రతి కళ్ళల్లో నీళ్ళు వస్తుంది, ప్రతి కళ్ళు ఎర్రగా ఉన్నాయి. తర్వాత వచ్చిన వాళ్ళ కళ్ళు కూడా ఎర్రగా ఉంది, కానీ గీతా బాగా దాపేసింది ఆడవకుండా, ఎవరు ఎమోషన్ కాకుండా. అంటే దర్ ఇస్ జనరల్గా ఒక స్పీచ్ ఎక్కువ లెంగ్త్ అయితే కొంచెం శృతి కొడుతుంది, కానీ ఒక్కొక్కళ్ళు వాళ్ళు నాతో పనిచేశారు పిల్లలందరూ, నర్సింగ్ దగ్గర నుంచి అందరూ, రఘు ఎవరిబడి పిల్లలు కాదు సరే. నిజంగా అండి, ఒక్కొక్క ఎమోషన్తో స్టార్ట్ అవుతుంటే నిజంగా అందరు ఏడ్చుంటే ఈ కార్పెట్ తడిచిపోయేది ఎమోషన్తో. అంత దేర్ సో మచ్ ఆఫ్ ఆనెస్ట్ ఎమోషన్ ఇన్ ఎవ్రీ స్పీచ్ హియర్. అది నేను చెప్పదలుచుకుంది. ఎందుకు చెప్తానంటేనండి,
వెదర్ ఇట్ ఈస్ అన్ ఆనెస్ట్ స్పీచ్ ఆర్ అన్ ఆనెస్ట్ ఫిలిం, ఎప్పుడు దానికి అప్లాస్ కనెక్ట్ ఉంటుందండి. అదే దివానా. సింపుల్గా చెప్పాలంటే, ఎందుకంటేనండి లవ్ స్టోరీస్ ఇంకా అంటే ప్రతి లవ్ స్టోరీ ట్రూ లవ్ స్టోరీ, అది ఎట్లా ఆనెస్ట్ లవ్ స్టోరీ అంటే రామాయణం నుంచి స్టార్ట్ చేసాం తెలుగులో. ఇంకా ఇలాంటి సినిమాలు వస్తున్నాయా అన్నప్పుడు ఇట్ బ్రోక్ ద ఒక రికార్డ్ అండి. ఒక ఆనెస్ట్ లవ్ స్టోరీ తీయగలుగుతారు ఒకటి. ఎందుకంటే నేను ఎందుకు చెప్తానంటే, చిన్న దాంట్లో ఫ్లాష్ బ్యాక్ ముగిస్తాను. 4 స్తంభాలంట నా ఫస్ట్ ఫిల్మ్, 17th ఇయర్ నాకు. అందుకే ఈ టీం చూస్తే అది గుర్తొస్తుంది నాకు. అందరికీ ఎగ్జాక్ట్లీ 17 years నాకు. జంజాల గారికి 30 సంవత్సరాలు, మా గురుగారికి. పూర్ణిమ నా ఇద్దరు హీరోయిన్స్ 16, 15. ఆ థీమ్ ఎందుకు చెప్తానంటే, ఈ పాయింట్ ఎందుకు చెప్తానంటే, ఒక మంచి యంగ్ గై ఒక అమ్మాయిని ప్రేమించాడు, చాలా పేద అమ్మాయిని. వాడు మరదలకు బాగా డబ్బు ఉంది, ప్రేమించింది. ఎక్కడో దే మేడ్ లవ్ ఇన్ ది బీచ్ అండ్ ఆ అమ్మాయి కడిపోయింది. ఇది 1981లో తీసిన సినిమా. వెంటనే పెళ్లి చేయాలిగా, అక్కడ బ్రేకు తీసుకెళ్ళి బలవంతం చేసి మరదలకు పెళ్లి చేస్తారు. ఈ అమ్మాయి కడుపు అయితే వీడి ఫ్రెండ్ తీసుకెళ్ళి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకొని, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకొని, ఎవరిని, వాడు కడుపు చేసిన అమ్మాయిని పెళ్లి చేసుకొని, ఫస్ట్ నైట్లో కాళ్ళకి మొక్కడాలనుకుంటే బయట వరకే నువ్వు భార్యవి, రూమ్లో నాకు సిస్టరు అంటాడు. ఇది 1981లో జంజాల గారు తీసిన సినిమా. అందుకని నేను మాట్లాడతాను. కట్ చేస్తే ఒక బిడ్డ పుడుతుంది, నలుగురు ఒక ట్రైన్లో కలుస్తారు. వీడు తట్టుకోలేక బిడ్డను ఎత్తుకుంటాడు నా క్యారెక్టర్ హీరో. బ్రేక్ అవుతుంది. ఫైనల్గా క్లైమాక్స్ చాలామందికి తెలుసు, కొంతమంది చాలామంది తెలియకపోవచ్చు కూడా. బిడ్డకి బార్సాల, వీడి వైఫ్ కూడా ఒప్పుకుంటుంది ఆ బిడ్డను చూడాలి, నేను దత్తత తీసుకుంటానని. వెళ్ళేటప్పటికి ఆ అమ్మాయి ఆల్రెడీ ట్యాబ్లెట్ మింగే సూసైడ్ ఫ్యూ మినిట్స్లో ఉంది. వీడు మోటార్ బైక్లో అర్జెంటుగా వస్తాడు. లాస్ట్ ఏముంటుందంటే, నీ బిడ్డనే అప్పచెప్తున్నాను నీకు, నీ భార్యకి, నేను చచ్చిపోతున్నాను అని వీడి భార్యని అడుగుతుంది. ఒక్కసారి నీ హస్బెండ్ తొడ మీద పడుకొని చచ్చిపోవచ్చా ఇక్కడ అని. ఇది 1981 ఫిల్మ్ అండి. మా అమ్మ చూసి, ఇదేంట్రా మొదటి సినిమా నీకు, ఎవడు చూస్తారా బాబు, ఇలాంటివన్నీ తీశారు, యాంటీ సెంటిమెంట్ అంటే ఆడుతుంది అన్న. కల్ట్ ఫిల్మ్ అండి, చరిత్రలో నిలిచిపోయే సినిమా. అంటే ఈ టీం చూస్తుంటే ఆ సినిమాలో నేను పైకి లేచాను, జంజాల గారు పైకి లేచారు, డైరెక్టర్, డిఓపి లేచారు. కోర్స్ రాజన్ నాగేంద్ర గారు గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్, మా మ్యూజిక్ డైరెక్టర్ ఇంకా గుర్తు కానీ ఎదరగొట్టాడు కానీ, ఈశ్వర్ తెలుసు. సుత్తివేలు వీరభద్రరావు, ఒక టీం లేచిందండి. నేను ఇవాళ అందుకే చెప్తానంటే, ఇవన్నీ చాలా యూఆర్ ఆల్ గ్రోయింగ్ అప్, దిస్ టీమ్ ఇంక్లూడింగ్. ఎందుకంటే నేను సపరేట్గా మాట్లాడాలి, ఇందాక నుంచి వాళ్ళకి ద హోల్ టీమ్ ఫ్రమ్ ద ప్రొడ్యూసర్, డైరెక్టర్, హీరో, ఆర్టిస్ట్, మ్యూజిక్ డైరెక్టర్, డిఓపి, ఎవ్రీబడి ఈస్ గోయింగ్ టు గ్రో అండి. నా నోట్తో నేను చెప్తున్నాను ఈ స్టేజ్ మీద. ఇది జరగకపోతే నన్ను రాసుకోండి, దానికి మూలకర్త ఏనండి. ఎందుకు చెప్పానంటే, ఒక ఆనెస్ట్ ఫిలిం ఎప్పుడు తీసినా చూస్తారు. నిజంగా నాకు ఎంత పొంగి వస్తుందంటే ఆనందం. ఒక్కసారి 3 సినిమాలు రిలీజ్ అయ్యి, సంగీతం, మా ఇంటి బంగారం, దీవానా, 3 సినిమాలు హిట్ అయినాయి అంటే అర్థం ఏంటి? నేను ఎప్పుడు చెప్తూనే ఉంటానండి, ద ఫేస్ ఆఫ్ తెలుగు సినిమా ఇస్ చేంజింగ్. వాచ్ అవుట్, హూ ఎవర్ ఇట్ ఇస్, ద ఫేస్ ఆఫ్ తెలుగు సినిమా ఇస్ చేంజింగ్. ఆ చేంజ్ ఆఫ్ తెలుగు సినిమా అనే బుక్లో ఈ సినిమా ఒక పేజ్ కాదండి, ఒక చాప్టర్ అండి. నేను చెప్తాను, ఇట్స్ చాప్టర్, ప్లీజ్ రైట్ ఇట్. క్లుప్తంగా చెప్తున్నానండి. ఎప్పుడు కూడా మీడియాకు మేము అంతా కలిసి కొట్టుకుంటున్నాం, లవ్ హేట్ రిలేషన్షిప్. ఇందాక ఆర్జీవి గారి గురించి చెప్పినట్టు మా డైరెక్టర్, సినిమా రిలీజ్ అవుతున్న వాళ్ళు బాణాలతో వస్తారు, మేము ఇక్కడ బాణాలతో వస్తాం. మధ్యలో జనాలు నలిగిపోతుంటారు. ఒకసారి మంచి సినిమా రిలీజ్ అవుతుంటారు, ఎందుకు ఇలా రాశారు రివ్యూని మేము అడుగుతాం. వాళ్ళు ఉన్నది రాశాం కదా, మీరు అర్థం చేసుకోవాలి, బాధ ఇవ్వాలని వాళ్ళు, కరెక్టా? కానీ నిజంగా అండి, ఇటు ప్రేక్షకులు, ఇటు ప్రెస్,
ఇటు యూనిట్, డిస్ట్రిబ్యూటర్స్ మొత్తం కలిసి ఇది ఇండస్ట్రీ హిట్ అనాలండి. ఎన్ని కోట్లు అనేది తర్వాత విషయం. దీవానా ఈజ్ ఇండస్ట్రీ హిట్ నేను చెప్తున్నాను. నేను అంతవరకు అయితే నేను సింపుల్గా చెప్పగలుగుతానండి. డైరెక్టర్ అండి ఏ సినిమాకైనా కూడా. శ్రీకాంత్ ముందు నాకు చెప్పారు ఈ సినిమా ఒక 5-6 డేస్ క్యారెక్టర్ అంటే జనరల్గా ఎంత బిజీ ఉన్న ఆర్టిస్టులు వద్దమ్మా, ఎందుకు చిన్న సినిమా డబ్బులు సరిపోదు, లేకపోతే ఇది అది ఏదో ఒకటి రకరకాల డేట్లు. నేను కథ వింటానని చెప్తారు, ఖచ్చితంగా వింటాను నేను. ఎందుకంటే ఏ పుట్టలో ఏ పాముందో తెలియదు. శ్రీకాంత్ నేను 90% సినిమాలు కే ర్యాంప్ నుంచి పరిధి ఏ సినిమా అయినా ఇది కొడుతుంది అని ఎందుకో నా మనసుకు అనిపిస్తుంది. సేమ్ చెప్పాను, సేమ్ మళ్ళీ డబ్బింగ్లో శ్రీకాంత్కి చెప్పాను, శ్రీకాంత్ కొడుతున్నాం మనం ఇదని. శ్రీకాంత్ ఫస్ట్ వర్డ్ సార్ మీరు చెప్పిందే జరిగిందని చెప్పాడు. నిజంగా అంటే ఈ సినిమా నేను ప్రెస్లో చెప్పలే కొడుతుందని, అయినా లోపల ఒక భయం. నేను చెప్పాను కదా నా పల్స్ కరెక్టా కాదా అని. లవ్ యూ శ్రీకాంత్. ద పవర్ ఆఫ్ రైటింగ్ అండి. ఇది జంజాల్ గారి స్కూల్ నుంచి వచ్చాను, ఒక డైరెక్టర్ కొడుకుని నేను. ద పవర్ ఆఫ్ రైటింగ్ ఏంటని ఇంకేదో వస్తుంది నా నోటికి కానీ చెప్పారు. చెప్పారండి. పవర్ ఆఫ్ రైటింగ్ అండి. రెండోది టీం వర్క్ అండి. ఇక అన్ని ప్రతి పిల్లర్, ఇక హర్షిత్ రెడ్డి హీ లివ్ ద రోల్. ఇక ఇవన్నీ హర్షిత్ రెడ్డి వీ విల్ కీప్ ఆన్ సీయింగ్ యూ, వీ విల్ కీప్ ఆన్ వాచింగ్ యూ గ్రోయింగ్. హీరోయిన్ మ్యూజిక్కి పర్టికులర్ ఒక స్పెషల్ మెన్షన్ అబౌట్ ది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా రేర్గా వస్తుందండి. అది చూశాను. కంగ్రాట్స్ బ్రదర్, హార్టీ కంగ్రాచులేషన్స్. సరే ఇలాగా ఫోటోగ్రఫీ రా అండి. అంటే జనాలు ఏం చూస్తున్నారు? కొత్తదనం చూస్తున్నారు, ఆనెస్టీ చూస్తున్నారు. ఎవడు తీసిన సినిమా కొత్తదనం ఆనెస్టీతో ₹1,00,000 తీసినా, ₹1,00,00,000 తీసినా, 100 కోట్లు తీసినా ఆ సినిమా ఆడుతుంది. చిన్న సినిమా పెద్ద సినిమా నేను నమ్మలేదు, నమ్మను. చిత్రం బళారిత్రం కూడా 34 లక్షల్లో తీసాం. ఆ రోజుల్లో 4 కోట్లు ఈక్వల్ టు బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కనెక్ట్ చేసేది. ఇంకా కూడా అవుతున్నాయి హైట్స్. ఇవాళ ఇది ఫిల్మ్ అండి, నిజంగా చెప్తున్నాను. దీనికి ప్రత్యేకంగా పట్టుకుని ఇందాక నుంచి వాళ్ళ గురించి మాట్లాడలేదు నేను. వాసుదేవ్ గారు, శ్రీదేవి గారు అండి. ఐ యూస్ టు మీట్ వాసు ఇన్ ద సెట్స్. కాము కూర్చొని వెళ్ళిపోయేవాడు మాట్లాడి చెప్పేసి, బాగుందండి, ఎలా ఉంది ఈ సీన్, బాగుంది, చాలా బాగా వస్తుంది, చాలా బాగా వస్తుంది. నిజంగా అండి శ్రీకాంత్ ఈ సినిమా తీయగలిగాడు. ఇంకో 10 సినిమాలు తీస్తాడు శ్రీకాంత్, నేను చెప్తున్నా. మీరు విష్ణుతో తీస్తారండి, మా అందరితో తీస్తారు, చాలామంది తీస్తూనే ఉంటారు. మీరు ఈ ఆనెస్టీ, మీరు ఈ ఇంటగ్రిటీ ఉన్నంతకాలం మీరు సినిమాలు తీస్తూనే ఉంటారు, మీ బ్యానర్ తీస్తూనే ఉంటుంది. ఐఎమ్ టెల్లింగ్ యూ విత్ మై హార్ట్ అండి. ఏదైనా కూడా మనస్ఫూర్తిగా చెప్తున్నాను. నిజంగా ఐఎమ్ బ్లెస్డ్ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ సినిమా అండి. నిజంగా ఎందుకంటే నేను మీడియాకి పర్టికులర్ థ్యాంక్స్ చెప్తానండి, పర్టికులర్గా థ్యాంక్స్ చెప్తున్నాను నేను. ఈ రివ్యూస్ అండి, ఈ సినిమాని దాని పొటెన్సీకి బూస్ట్ ఇచ్చింది రివ్యూస్ అండి. మీడియా ప్రతి వాళ్ళకి థ్యాంక్స్ చెప్తున్నానండి. ఎస్, అడల్ట్స్ ఓన్లీ, ఇట్ ఈస్ సమ్ రెవెన్యూ లాస్, బట్ స్టిల్ ది సినిమా ఈజ్ అ బిగ్ హిట్. ఇట్ ఈస్ గోయింగ్ టు కమ్ ఆన్ అ ప్లాట్ఫామ్ మచ్ లేటర్. ఇప్పుడే రాదని నేను అనుకుంటున్నాను, టైం పడుతుంది ఓటీటీలో. డెఫినెట్గా థియేటర్లో చూసండి శ్రీకాంత్. నేను ఇవాళ కూడా ఎవరైతే సినిమా చూస్తానో నా హంబుల్ రిక్వెస్ట్, తెలుగు సినిమా తీసాం, మంచి సినిమా చూడండి అంటున్నారు. ఎందుకంటే వాళ్ళు తీశారు, అక్కడ ఆ భాషలు తీశారు, భాషల గురించి చెప్తే మళ్ళీ అక్కడి నుంచి ఫోన్లు వస్తాయి. ఇప్పుడు మధ్యన పడుతున్నారు మా వాళ్ళ ఫ్రెండ్స్. కాబట్టి ఏ భాష, మన సినిమా ఎంత ఎదిగిందా తెలుగు సినిమా, చాలరా, చాలు బతికింది చాలు. నేను ఎప్పుడు సినిమా బడ్జెట్లు బట్టి ఒప్పుకోలేదండి, సబ్జెక్టులు బట్టి ఒప్పుకున్నా. నా బడ్జెట్లు సబ్జెక్ట్ గురించి కొంత అడ్జస్ట్ చేసుకుంటా, నాకు మార్కెట్ ఉంది. చాలామంది సార్ పొరపాటు చేస్తున్నారు, పెద్ద సినిమాలు చేస్తున్నప్పుడు
ఐ డోంట్ బిలీవ్. నా ఇష్టం, ఈ సినిమా నచ్చితే చేస్తా, లేకపోతే చేయను. ఎంత పెద్ద సినిమానే చేయను, చిన్న సినిమానే చేస్తా, ఏ బడ్జెట్ కన్నా చేస్తా, నా ఇష్టం అది. ఎందుకంటే సినిమా బతకాలండి. నేను బతికిపోయాను, బాగున్నాం, 2 తరాలుగా బాగున్నాం, 3వ తరం కూడా ఉంది. ఇది నేను చాలా ఎమోషనల్గా మాట్లాడుతున్నానండి, ఎందుకంటే ఇది రియలీ ఆనర్డ్ టు బీ ఏ పార్ట్ ఆఫ్ దిస్ యూనిట్ అండి. రియలీ పర్టికులర్లీ థ్యాంక్స్ టు ద ప్రొడ్యూసర్స్ అండి, థ్యాంక్స్ ఫర్ మేకింగ్ మీ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. అండ్ శ్రీకాంత్, లవ్ యూ. వాసుదేవ్ గారు, శ్రీదేవి గారు, హోల్ టీమ్ హియర్ అండి. గోయింగ్ టు ఒక కొత్త జనరేషన్ ఆఫ్ యాక్టర్స్ మళ్ళీ పుట్టారు, ఒక కొత్తదనం అండి. ఇది ఇట్స్ ఎ స్ప్రింగ్. ఈ సినిమా ఇస్ స్ప్రింగ్ ఆఫ్ వాటర్ నిజంగా తెలుగు సినిమాకి. ఇలాంటి సినిమాలు ఎక్కువ ఆడాలండి, రావాలి. దానికి ఈ టీం ముందుంటుంది. వెరీ ఆనర్డ్ టు బీ, వెరీ ప్రౌడ్ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ సినిమా అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ మేకింగ్ మీ పార్ట్ ఆఫ్ ఫీలింగ్. పర్టికులర్గా ఈ సినిమా ఒప్పుకునే టైంలో ఒక మాట అన్నారు వీళ్ళు, అల్లు అరవింద్ గారు నరేష్ చేస్తే బాగుంటుంది ఈ క్యారెక్టర్ అన్నాడని. ఆయన చెప్పాడు, ఆయన మీద గురి అండి నాకంటే ఒక గౌరవం. అంటే ఆయన చెప్పాడంటే దానికి అర్థం ఉంటుంది. ఇండస్ట్రీకి ఒక పెద్ద మనిషి, ఆయన చెప్తే దానికి మీనింగ్ ఉంటుంది. నేను చేశానండి. ఐఎమ్ రియలీ టుడే థ్యాంకింగ్ అల్లు అరవింద్ గారు కూడా ఫర్ బీయింగ్ వన్ motive for me to come into this film. Very happy. Thank you to be blessed to be a part of this film. The producer, director, heroine, music director, DOP, పేరు ఆర్టిస్టులు అందరికీ కూడా హార్టీ కంగ్రాచులేషన్. ఎడిటర్ ఎస్పెషల్లీ కంగ్రాచులేషన్ అండి. ఇది చాలా గర్వకారణం అండి. ఒక చాప్టర్లో నిలిచిపోయే సినిమా ఇది. నేను ఫైనల్గా నా క్యారెక్టర్ గురించి ఒకటే మాటలో చెప్తానండి. నేను ఒక అబౌట్ యాక్టర్స్ అని ఒక ఇది చదువుతుంటా, ఇది అనెక్టోట్స్ చదువుతుంటా. దాంట్లో నేను ఎప్పుడు ఒకటి ఫాలో అవుతానండి. ఒక పెద్ద మనిషి రాశాడు, దేర్ ఆర్ నో స్మాల్ రోల్స్, ఓన్లీ స్మాల్ యాక్టర్స్ అని. ఏ రోల్ చిన్నది కాదండి. యాక్టర్ చేయగలిగితే దానికి దమ్ము ఉండాలి, వెనకాల రైటింగ్ అది ఉంటే యాక్టర్ చేయగలిగితే ఏ రోల్ అయినా ఫైన్ అండి. I believe in that. I will believe in that. Definitely long live Telugu cinema, long live New Age cinema, long live this unit. God bless and thank you so much and love you all. And finally, my hero Vishnu. సామజవరగమన, ఎందుకంటే లాస్ట్ చెప్దాం అనుకున్నా. విష్ణుకి ఎంత పెద్ద హిట్టో అంత పెద్ద హిట్ డైరెక్టర్కి, నాకు, ప్రొడ్యూసర్స్కి అందరు కూడా. మళ్ళీ కోవిడ్ తర్వాత సినిమాలకి రప్పించిన సినిమా అదండి. మా ట్రావెల్ అక్కడతో స్టార్ట్ అయింది. లవ్ యూ విష్ణు. నిజంగా చెప్పినట్టు ఇది ఈ కల్చర్ అండి. ఈ కల్చర్ కావాలి తెలుగు సినిమా పరిశ్రమలో. ఈ కల్చర్ కావాలండి. తెలుగు కాదు, ఏ భాషలో ఉన్నా. కొత్త సినిమా, చిన్న సినిమాని ఎంకరేజ్ చేస్తాడు. 1 hour spare it. Let us go and promote the film. ఇది నేను కోరేదండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్ విష్ణు. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ నరేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఒక్కటే గీతా భగత్ గారు, మీది కూడా చాలా ఆనెస్ట్ యాంకరింగ్ అండి ఎప్పుడు. దట్స్ వై ఐ లవ్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. సో మచ్. ఎందుకంటేనంటే ఆమె పక్కన పెడితే నేను ఎంతమందిని హక్ చేసుకుని ఉంటానండి, ఎంతమంది హీరోయిన్స్ని, ఎంతమంది కొడుకుల్ని, కూతుర్ని. ఒక్క హగ్ అంత పేరు ఇచ్చిందంటే ఈ సినిమానే. అది ఆయన రైటింగ్ అండి, దాంట్లోంచి పుట్టినారు అని చెప్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఒక్క హగ్ నాకు కాదు, మీ అబ్బాయితోనే ఒకసారి రీక్రియేట్ చేద్దామని. అయ్యో, గ్రేట్. థ్యాంక్ యూ సో మచ్. ఒక్కసారి రీక్రియేట్ చేద్దాం ఆ హగ్ని. ఓ వావ్, దట్స్ అమేజింగ్. అసలు థియేటర్లో అసలు ఈ మూమెంట్కి వచ్చిన అప్లాస్ క్రేజీగా ఉండింది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా కామ్రేడ్ కళ్యాణ్ గారికి ఇచ్చేద్దాం అనుకుంటున్నాం. ఒరియాపిల్లో ఒక పక్క నుంచి మేము సూపర్గా సెలబ్రేట్ చేసుకుంటున్నాము. అండ్ థ్యాంక్ యూ సో మచ్ శ్రీ విష్ణు గారు, వచ్చినందుకే కాదు ఇంత టైం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. ఆకలేస్తుందా? లేదు, ఇప్పుడే హానెస్ట్ యాంకర్ అని పొగడం చెప్పండి కొంచెమా? లేదు. అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. దివానా థ్యాంక్స్ మీట్కి వచ్చిన మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున చాలా థ్యాంక్స్. ఈ సినిమాకి నాకు ఎటువంటి సంబంధం లేదు. జస్ట్ ఒక ఆడియన్ కింద నేను ఈ సినిమా చూశానండి, నిన్నే చూసా. నాకు చాలా నచ్చింది. అంటే
టు బీ ఫ్రాంక్, నిన్న అనుకోకుండా మా విద్యా గారితో మాట్లాడుతుంటే దివాన్ అనే ఒక సినిమా మీలాగా మన అసోసియేషన్లో జరిగిందండి, చాలా మంచి సినిమా, చాలా బాగుంటుంది అని ఫస్ట్ ఆవిడ పాజిటివ్గా చెప్పారు. చెప్తా అయ్యో అవునా, డెఫినెట్గా నేను చూద్దాం అనుకుంటున్నానండి. ఈ రోజు నైట్తోనే నాకు షెడ్యూల్ ప్యాకప్ అయింది. ఈరోజు ఈవినింగ్ అని రేపు మార్నింగ్ అని చూద్దాం అని ఇనీషియల్ ప్లాన్. బట్ ఇలా ఈవెంట్ ఇది అనుకుంటున్నారు, ప్రమోషన్ ఇది చేద్దాం అనుకుంటున్నారు అని చెప్పిన తర్వాత నాకు రాత్రి మన వాసు గారు పంపడం జరిగింది. నేను 2:30కి షూట్ నుంచి వచ్చి సరే కాసేపు చూసి మళ్ళీ పొద్దున్న చూద్దాంలే అని హానెస్ట్గా అనుకున్నా. స్టార్ట్ చేసే సినిమా నాకు మన హర్షిత్ పర్ఫార్మెన్స్ చాలా ఇష్టం. ముందు కూడా చాలా నేను చూశాను, మీవి చాలా చూశాను. అరే భలే చేస్తున్నాడు ఈ అబ్బాయి, భలే న్యాచురల్గా ఉన్నాడు, భలే ఫన్ భలేగా వస్తుంది, వాయిస్ చాలా బాగుంది, మంచి కథలు ఏమన్నా పడితే మనోడు చాలా పెద్ద ఇది అవుతాడని గట్టిగా నమ్మా. మీరు ఎవరో నాకు తెలియదు, నేను ఎవరు మీకు తెలిసే ఉంటుంటాను, సినిమాలు చూశారు కదా. సో హ్యాపీ. అందులో మనోడు సినిమా మిగతా చూస్తున్నప్పుడు స్లోగా మా నరేష్ గారు ఉన్నారు, ఝాన్సీ గారు ఉన్నారు, స్లోగా క్యారెక్టర్స్ అన్నీ కనిపిస్తున్నాయి. కొత్త అమ్మాయి హీరోయిన్, ఆ అమ్మాయి ఫ్రెండ్ మీరే కదా, మీరు కూడా అంతా చాలా న్యాచురల్గా ఉన్నాయి మాటలు. అలా చూస్తున్నా, కథలోకి వెళ్ళా, వరల్డ్లోకి. ఫోటోగ్రఫీ చాలా బాగుందండి, చాలా బాగుంది, మ్యూజిక్ చాలా బాగుంది, అన్నీ బాగున్నాయి, నిజంగా బాగున్నాయి. ఇంటర్వెల్కి ఒక 15 minutes ఆ టైంకి ఒక జోన్లోకి ఎంటర్ అయింది సినిమా. నాకు చిప్పెగిరిందంటే ఇలా నేనైతే చూడలే తెలుగు సినిమాల్లో ఇలాంటి ఇంటర్వెల్ బ్లాక్ ఈ మధ్యకాలం కదా, అసలు చూడలేదు నేను. తెలుగు సినిమాయే కాదు నేను చూడలే, అంటే దానికి చాలా డేరింగ్ ఉండాలి. కోపం వచ్చింది మీ మీద, ఎందుకు ఇలా చేశారు అని. డెఫినెట్గా కోపం ఆ క్యారెక్టర్స్ మీద లవ్ ఉండటం వల్లే వస్తుంది. ఇంకా పడుకోలే, సెకండ్ హాఫ్ కూడా చూసేసా. ఈయన్ని మా నరేష్ గారిని అది చేసినప్పుడు మీ మీద చాలా కోపం వచ్చింది. అలా క్యారెక్టర్ల మీద కోపం రావటం అంటే అది రియల్ సక్సెస్ అండి. రగన్న అదిరిపోయింది. మన వేణు గారు, బలగం వేణు గారు చిన్నది చేసినా కూడా చాలా మీనింగ్ఫుల్, చాలా డెప్త్ ఉంది దీంట్లో. లవ్ స్టోరీ అనే కాదు, లైఫ్ గురించి ఉంది. అదెంతో ఎక్స్పీరియన్స్ చేసి ఎంతో ఇది చేస్తే కానీ అలాంటి రైటింగ్ అంత ఈజీగా రాదు. అందరూ కూడా చాలా బాగా చేశారు. సెకండ్ హాఫ్ ఎటు వెళ్తుంది అనుకున్నా, పర్ఫార్మెన్స్లు అదిరిపోతుంది. క్లైమాక్స్కి వచ్చేసరికి ఒక ఫుల్ఫిల్నెస్ వచ్చింది. బ్యూటిఫుల్ ఫిలిం, అందరూ చూడాలి. ఇంకా ఫ్రెండ్స్ అందరూ చాలా బాగా చేశారు. అప్పుడు నిన్ను చదువుకోమన్నా, చదువుకున్న తర్వాత రా అన్నాను, నువ్వు మంచి సినిమా చేసి వచ్చావు. సో డెఫినెట్గా మనం కలిసి వర్క్ చేద్దాం. ఈ టీంని అందరూ కూడా ఎంకరేజ్ చేయాలి, కంపల్సరీ ఎంకరేజ్ చేయాలి. రివ్యూవర్స్ అందరూ కూడా చాలా మంచి సపోర్ట్ చేశారు. ఈ సినిమాని ఇంకా చాలా పెద్ద సక్సెస్ని ఇస్తారని, ఈ యంగ్ టీంని మనస్ఫూర్తిగా దీవిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇటువంటి సినిమా వచ్చినప్పుడు కంపల్సరీ ఏదో విధంగా ప్రోత్సహించాలి. ఎందుకంటే మేము ఇనిషియల్గా నేను చేసే టైంలో కూడా వచ్చి సపోర్ట్ ఇదంతా కొంచెం కష్టంగానే ఉండేది, చాలా కష్టంగానే ఉండేది. అంటే నాగేంద్ర గారు వాళ్ళు ఇప్పుడు బాగా సపోర్ట్ చేస్తున్నారు. అప్పుడు మా టైంలో మీరు సడన్గా వచ్చారేంటి, అప్పుడు నాకు మీరు సడన్గానే ఎదురయ్యారు, ఏదో పరిచయం మాడుతున్నారు, ఇలా చేస్తున్నారు, సూపర్ అనుకున్నా. అప్పటి నుంచి కంటిన్యూస్గా మీరు అన్ని సినిమాలకి సపోర్ట్ చేశారు. డెఫినెట్గా ఇనీషియల్గా స్వాగ్ దానికి ముందు నేను అప్పట్లో చేశా, అది చేశా, మెంటల్ మొదలు చేశా. అలా చేసుకుంటూ వస్తున్న ప్రాసెస్లో నేను అనుకునేవాడిని, అరే నాకు అని నేను అడగలేదు. బేసిక్గా అడిగితే డెఫినెట్గా అందరూ సపోర్ట్ చేస్తారు, నేను ఎవరిని అడగల, వచ్చి సపోర్ట్ చేయండి అని అడగలేకపోయా. బట్ అడగాలి మనం, కంపల్సరీ అడిగితేనే. కంపల్సరీ ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు వచ్చి సపోర్ట్ చేయడానికి. అండ్ ఏదైనా చిన్నవి ఉన్నా, మీది ఫస్ట్ సినిమా కదా, ఫస్ట్ సినిమా మీకు ఒక మంచి ప్రొడ్యూసర్ దొరికారు, మంచి క్యాస్టింగ్ దొరికింది, మంచి మ్యూజిక్ డైరెక్టర్ దొరికాడు, మంచి కెమెరామెన్ దొరికారు. ఇంతమంది దొరకడం అదృష్టం. దీనికి తోడు గీతా ఆర్ట్స్ సినిమా రిలీజ్ అవ్వడం అదృష్టం, రిలీజ్ అయింది. దీనికి తోడు పెద్ద హిట్, చూసిన వాళ్ళందరూ బాగుంది అంటున్నారు. ఫస్ట్ అది బాగా ఎంజాయ్ చేయండి. మీ ఏమైనా మిస్ అయినాయి అనుకుంటే కనుక ఈ సినిమాకి నెక్స్ట్ సినిమాలో అది కవర్ చేసేద్దాం, ఏం పర్లేదు. అండ్ నా తరపున
ఈ సినిమాకి ఏదో ఒకటి సపోర్ట్ చేసి ఈ సినిమాని నేను ఎంతో కొంత ప్రోత్సహించాలనే ఉద్దేశంతో రేపు సాటర్డే రేపంతా కూడా ఏపీ తెలంగాణ 2 స్టేట్స్లో ఫస్ట్ 25 టికెట్స్ ప్రతి ఊర్లో మీరు ఒక టికెట్ కొంటే ఒక టికెట్ ఫ్రీగా ఒక టికెట్ కొని ఇంకో టికెట్తో మీరు ఎవరిని కాలితే వాళ్ళని తీసుకెళ్ళొచ్చు. సినిమా గట్ ఫీలింగ్తో చెప్తున్నాను, నచ్చిందంటే మీరు ఇంకొకళ్ళని తీసుకెళ్ళండి, లేకపోతే ఒక పోస్ట్ పెట్టండి, అది చాలా మంచి బూస్ట్ ఇస్తుంది దివానా సినిమాకి. నచ్చలేదంటే నచ్చకుండా ఉండదు ఈ సినిమా చూస్తే అనే కాన్ఫిడెన్స్తోనే చెప్తున్నాను. నచ్చకుండా మీకు ఏమన్నా పొరపాటు మీ టైం ఏమైనా వేస్ట్ అయిందనుకుంటే చెప్పండి, నెక్స్ట్ నా సినిమా ఆ టైంని వడ్డీతో సహా ఇచ్చేస్తా, చక్రవడ్డీతో ఇచ్చేస్తా, చక్రవడ్డీతో ఇచ్చేస్తా, డెఫినెట్గా ఇచ్చేస్తా. సో ఈ టీం అందరిని ఎంకరేజ్ చేయండి. యూత్ నేను నిజంగా యూత్ఫుల్ ఫిలిం అనుకున్నాను, కాదండి ఇది హ్యాపీగా ఫ్యామిలీతో కూర్చొని చూడొచ్చు. ఫ్యామిలీస్కి ఇంకా బాగా నచ్చుతుంది, పేరెంట్స్ని తీసుకెళ్లారంటే నిజంగా బాగా నచ్చుతుంది. సో ప్లీజ్ సపోర్ట్. ఇంకా మంచి విజయంని సమకూర్చాలని తెలుగు ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు చెప్తూ ప్లీజ్ ఎంకరేజ్ అండ్ థియేటర్లో మిస్ అవ్వకుండా చూడండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ శ్రీ విష్ణు గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ వన్ ఫైనల్ క్వశ్చన్, లైక్ మీకు విద్యా గారు చెప్పారు కదా ఈ సినిమా చూడమని, సో మీరు చూసిన తర్వాత మామూలుగా అయితే ఫస్ట్ హాఫ్ ఒక రోజు, తర్వాత సెకండ్ హాఫ్ ఇంకో రోజు చూద్దాం అని అనుకున్నారు, కానీ మీరు కంటిన్యూ చేశారు మీకు నచ్చడం వల్ల. సో మీకు ఇప్పుడు సినిమా నచ్చింది, మీరు చూశారు. మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా మీరు చెప్పాలి అంటే చూడండి ఈ సినిమా అని, ఇంకా చూడని వాళ్ళు ఉండుంటారు ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్లో, ఎవరికి చెప్తారు? మొత్తం అందరికీ ఓన్లీ సెలబ్రిటీ ఫ్రెండ్స్లో నేను చెప్పేది, ఆ ముగ్గురు ఎవరు పేర్లతో? నేనైతే అందరికీ చెప్తా. యాక్చువల్లీ అందరికీ ఇప్పుడు నేను చూసిన దీని ఫీలింగ్ని ఫార్వర్డ్ చేస్తాను అందరికీ కూడా. ఓకే, రిప్లైలో వచ్చిన వెంటనే మీకు నేను అంటే ముగ్గురు ఫ్రెండ్స్ పేరు చెప్తారేమో అని అనుకున్నాము. ఫ్రెండ్స్ పెద్ద లిస్ట్ ఫ్రెండ్స్ చాలా ఇచ్చారు. నరేష్ గారు హగ్ సీన్, ఇంక మీ గురించి చెప్పేది ఉంటుంది, అద్భుతం అందరూ కూడా. సో మీరు కూడా మీ ఫ్రెండ్స్తో వెళ్ళినా కూడా చాలా బాగుంటుంది సినిమా. ఏం చెప్పాను అలాగే అంతే. ఓకే అండి, మనం నెక్స్ట్ ఇంకా చాలు. మీరు ఇచ్చే ఆ ఫ్రీ టికెట్తో పాటు ఫ్యామిలీ అందరూ వచ్చి చూస్తారు కాబట్టి మేము దాన్ని ఎంజాయ్ చేస్తాం. సినిమాకి ఈ రేంజ్ సపోర్ట్ ఇవ్వడం అనేది చాలా రేర్గా జరుగుతుంది, మీరు ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. అండ్ థ్యాంక్ యూ టీమ్ అందరూ సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఆల్రెడీ. సో దీన్ని సక్సెస్ని ఎంజాయ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ నరేష్ గారు ఫర్ వండర్ఫుల్ లైక్ అమేజింగ్ రోల్. అండ్ థ్యాంక్ యూ అందరికీ. శ్రీ విష్ణు గారికి స్పెషల్ థ్యాంక్స్. మళ్ళీ కలుసుకుందాం సార్ మనం అక్కడ. మీరు అడుగుతున్నారు. రివ్యూవర్స్ అందరూ చాలా అద్భుతంగా ఇస్తారు. నాకు కొంచెం ఫేవరెట్ రివ్యూవర్స్ ఉండే, వాళ్ళని ఫాలో అవుతుండే. ఆర్వీఎస్ని అడిగిన నేను, ఏంది బ్రో నువ్వు రివ్యూ పెట్టలే నా ఫేవరెట్ రివ్యూవర్వి అంటే, 4 days he was unwell అండ్ చూడంగానే ఫస్ట్ హాఫ్ నుండి నన్ను కాల్ చేసిండు, ఇంటర్వ్యూ చేసిండు, ఈజ్ గోయింగ్ టు గివ్ ద రివ్యూ ఆల్సో. ఇంకా కొంతమంది ఉన్నారు పేపర్ పట్టుకొని వస్తాడు ఒకడు అని అంటూ ఉంటారు. నేను ఆయనది కూడా ఎక్స్పెక్ట్ చేసిన, బట్ ఐ డోంట్ నో, హీ డెంట్ గివ్ యూ రివ్యూ. మేబీ పెద్ద సినిమాలకే ఇస్తాడేమో, లేకుంటే వాళ్ళ సిటీలో లేదేమో. ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ దట్ ఆల్సో. నచ్చితే నచ్చకుంటే దరిద్రంగా ఉంటే ఎట్లా ఉంటే అట్లే మీరు రివ్యూ ఇస్తారు కాబట్టి ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ దాట్. ఇంకోడు ఏముంది అనుకుందే అయ్యింది అంటాడు. సో దీనికి కూడా అదే చెప్పు, పర్వాలేదు, బట్ రివ్యూవర్స్ కూడా ఎంకరేజ్ చేయండి, రివ్యూ చేయండి. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ రివ్యూవర్స్. థ్యాంక్ యూ దివానా టీమ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ శ్రీ విష్ణు గారు, స్పెషల్ థ్యాంక్స్ టు యూ. సో మళ్ళీ మీ ప్రమోషన్లో కలుసుకుందాం, కామ్రేడ్ కళ్యాణ్లో కలుసుకుందాము. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీడియా ఫర్ యువర్ సపోర్ట్, అండ్ థ్యాంక్ యూ ఆడియన్స్ ఫర్ యువర్ సపోర్ట్. అండ్ దివానా వెళ్ళండి, చూడండి, ఒక మంచి ఫిలిం. మీ ఫ్రెండ్స్తో వెళ్ళండి, మీ ఫ్యామిలీతో వెళ్ళండి, అండ్ మీ పిల్లలతో కూడా వెళ్ళండి. ఎన్నో వాల్యూస్ కూడా ఉన్నాయి ఈ చిత్రంలో. అండ్ థ్యాంక్ యూ సో మచ్. టుడేస్ ఈవెంట్ బై శ్రేయాస్ మీడియా. దిస్ ఈస్ గీతా భగత్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.